నేను చెప్తున్న మాట వినవలసిందిగా మనవి చేస్తున్నాను. అదిగో లక్ష్యం, అది అంటే కొట్టవలసిన టార్గెట్ అది అక్కడ ఉన్నది. ధనుస్సు ఇది, 5 బాణాలు ఉన్నాయి. ఈ 5 బాణాలతో ఆ యంత్రంలో ఛిద్రము ద్వారా ఆ లక్ష్యాన్ని కొట్టాలి. ఇది ఏతన్ మహత్కర్మ కరోతి యో వై కులేన రూపేణ బలేన యుక్త తస్యాద్య భార్యా భగినీ మమేయం కృష్ణ భవిత్రి నమృషా బ్రవీమి. ఎవడు ఈ మహత్కర్మని చేస్తాడు అంటే గొప్ప పని చేస్తాడో అతడికి నా చెల్లెలు ద్రౌపది భార్య అవుతుంది, నేను అబద్ధం చెప్పను అంటూ ఒక మాట అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. కులేన రూపేణ బలేన యుక్త, ఇది చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే ఇప్పటికీ సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఏ వర్ణంలో ఉన్నా సాంకర్యానికి అంగీకరించరు, అవునా లేదా? సంప్రదాయము వారి కులం గొప్పతనం తెలిసినప్పుడు దాన్ని కాపాడాలనుకుంటారు. మనం మునిపే చెప్పుకున్నట్టు అన్ని వర్ణములు గొప్పవే, కనుకనే అవి సాంకర్యములు కాకుండా వర్ణ పవిత్రత కాపాడుకోవాలి. ఆ వర్ణము నుంచి వచ్చినటువంటి ఒక ప్రత్యేకత సమాజ నిర్మాణంలో చాలా అవసరం. అందుకే అన్ని వర్ణములు క్షేమంగా ఉండాలి, అన్ని వర్ణములు వారి వారి పరంపరని కాపాడుకోవాలి. అందుకే కేవలం కొట్టేస్తే అయిపోయింది, ఎవడు కొడితే వాడికి ఇచ్చేస్తానంటే అదేమిటి. అందుకే కులేన రూపేణ బలేన యుక్త, కులము రూపము బలము వీటితో కూడుకున్న వాళ్ళు ఉండాలి. అందుకే ప్రతివారు కూడాను అలా చెప్పిన వెంటనే దృష్టజమ్నుడు మాట విన్నాక ఆ రాజులు వాళ్ళ గోత్రనామాలు గొప్పతనాలు తెలియజేశారు. అందరూ కూడా నామ్నాచ గోత్రేణ చ కర్మణాచ సంకీర్తయన్ భూమిపతిన్ సమేతాన్, ఈ విధంగా ఏర్పాటైంది. ఇంకో వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరిని వర్ణిస్తున్నారు. మొదటి నామమే చెప్తున్నారు. దుర్యోధనో దుర్విషః దుర్ముఖో దుష్ప్రదర్శన వివింశతిర్వికర్ణశ్చ సహో దుశ్శాసనస్తథా, వీళ్ళందరినీ చెప్పి కర్ణేన సహిత వీరాహ, కర్ణుడితో పాటు ఇంతమంది వచ్చారు. చాలామంది పేర్లు చెప్పేళ్ళండి ఇక్కడ. అసంఖ్యాత మహాత్మాన పార్థివ క్షత్రియ సభాహ, అనేక మంది లెక్కకందనంత మంది అక్కడ ఉన్నారు. అంశుమాశ్చైకితానశ్చ శ్రేణిమాశ్చ మహాబల సముద్రసేన పుత్రశ్చ చంద్రసేన ప్రతాపవాన్ జలసంధ విదండో దండ పౌండ్రుక వాసుదేవ భగదత్త వీర్యవాన్. పౌండ్రుకో వాసుదేవ, పౌండ్రుక వాసుదేవుడు వేరే క్యారెక్టర్, ఆయన ఒకడు. ఇలా చాలామంది ఉన్నారయ్యా ఇలా కూర్చున్నవారు. పైగా వీళ్ళందరూ ఆమెను చూడగానే ఆమె నాకు సొంతమైతే బాగుందని భావం కలిగింది. ఎందుకు అలాంటి సౌందర్యవతి ఎక్కడా లేరు. ఆ వచ్చిన వాళ్ళు శిశుపాలశ్చ విక్రాంత జరాసంధస్తదైవచ, మనకు పరిచయం ఉన్న వీరందరూ కూడా. వీళ్ళందరూ కూర్చున్నారు. వత్సరాజ బృహద్రథో బాలికచ్చ సైంధవశ్చ జయద్రథ శృతాయిశ్చ మహారథ సైంధవశ్చ జయద్రథ, సింధు దేశాధిపతి అయిన జయద్రథుడు కూడా ఉన్నారు. ఇలా